ఏవైనా రాజకీయ వివాదాలు వచ్చినప్పుడు దట్టు పొరుగు రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వచ్చినప్పుడు టీడీపీ అయినా చంద్రబాబు అయినా కానీ చాలా కాషియస్గా ముందు జాగ్రత్త పడిపోతూ రియాక్ట్ అవ్వడం, డిఫెన్సివ్గా మాట్లాడడాన్ని ఇంతకు ముందు చూసుంటాం. దీనికి భిన్నంగా టీడీపీ మిత్రపక్షం జనసేన రియాక్ట్ అవుతున్న తీరు పొలిటికల్గా ఒక కేస్ స్టడీ అనిపిస్తూ ఉంది. ఎస్, పవన్ కళ్యాణ్ కోనసీమ కామెంట్ల గురించే. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. తెలంగాణ వైపు నుంచి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు దులిపి దరివేస్తా ఉన్నాయి. ఇటు పక్కన జనసేన మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా ఎదురు సవాలు విసురుతోంది. ఈ ధోరణి చూస్తుంటే జనసేనకి టీడీపీకి ఉన్న డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా బహుశా ఎన్నికలైన ఏడాదిన్నర 2 ఏళ్ల తర్వాత బయటపడుతుంది. ఇలాంటి ధోరణి ముందు ముందు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి కారణం కావచ్చు డీటెయిల్గా చూద్దాం. దాంతోపాటు తెలంగాణ అభ్యంతరాల విషయంలో జనసేన రియాక్షన్స్ వెనుక అసలు కారణాలేంటో కూడా అబ్జర్వ్ చేద్దాం. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతుంటే పర్యావరణ కారణాలా, తెగుళ్ళలాంటివి ఏమైనా సోకినాయా, అసలు దాని వెనక ఏముంది అనేది అధ్యయనం చేస్తున్నాము, చేయిస్తాము అనడానికి బదులు దిష్టి తగిలిందేమో అని మాట్లాడడం మీద, పవన్ కళ్యాణ్ ధోరణి మీద ఏపీలో ఆశ్చర్యం వస్తే తెలంగాణ నుంచి అభ్యంతరం వచ్చింది. బీఆర్ఎస్ లాంటి పార్టీ అయితే ఘాటుగా రియాక్ట్ అయింది. శ్రీనివాస్ గౌడ్ లాంటి లీడర్లు అయితే కాస్త డెప్త్కి పోయారు. మీరు ఇండివిజువల్ గెలవలేరు కనుక కమ్మ కాపు కాంబినేషన్ లో మంచిగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక కాంగ్రెస్ లో కూడా ఇలాంటప్పుడు వెనకబడిపోతామేమో అని భయం ఉంటుంది కదా, అందుకని కాంగ్రెస్ లో చాలా మంది రియాక్ట్ అయ్యారు. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అయితే మంత్రులు కాబట్టి నీ సినిమాలు ఆడనివ్వం అని పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. ఇక ఏపీ వైపు నుంచి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ పేరుని నాని తనదైన స్టైల్లో సెటరికల్ గా రియాక్ట్ అయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి, సినిమాలో జనమే చూడలేదు, మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని. ఇలా ఉన్నాయి రియాక్షన్స్ అన్ని. అంటే బై అండ్ లార్జ్ తెలంగాణ వైపు నుంచి ఆగ్రహావేశాలు, సెంటిమెంట్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏపీ వైపు నుంచి పవన్ ధోరణిని, తీరుని తప్పుపట్టడం కనబడుతోంది. కానీ జనసేన వైపు నుంచి వస్తున్న రియాక్షన్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎలిమెంట్ ని మనకు చూపిస్తోంది. చూడండి, జనసేన లెటర్ హెడ్ మీద ఒక సందేశం రిలీజ్ అయింది. ఏంటిటా అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించొద్దు అని చెప్పారు, అంతే. అందులో సింగిల్ లైన్. అంతకు మించి విచారం వ్యక్తం చేస్తామని కానీ, వెనక్కి తగ్గుతామని కానీ, లేకపోతే ఉద్దేశం అది కాదు అని చెప్పడం కానీ ఎక్కడా కనపడలా. దీనికి తోడు జనసేన ఆపరేట్ చేసే సోషల్ మీడియా పేజీల్లో తెలంగాణ గురించి దూకుడుగా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు నిన్న మధ్యాహ్నం నుంచి సర్ఫేస్ అవటం కనపడింది. ఇదిగో సినిమాలు ఇలాగా. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి జనసేన ట్రై చేస్తే, తెలంగాణ నాయకులైతే ఇంకాస్త దూకుడుగా కాంగ్రెస్ వాళ్ళకి, ఇది తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకి హెచ్చరికలు చేయడానికి సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఇలాగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గద్దు అనే ధోరణి జనసేనలో ఉంటుంది అని అనుకోవాలా? రాజకీయం ఎప్పుడు దూకుడిని బట్టి డిసైడ్ కాదు. ఎంత పొడుగు దూకుడు ఉంటే అంత గొప్ప అని అనుకోవడానికి ఉండదు. జనరల్గా ఇలాంటి దూకుడు చూస్తే కనుక ఒక్కటే అనిపిస్తుంది, నష్టపోవడానికి ఏం లేదు కాబట్టి వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏముంది అనే క్యాలిక్యులేషన్ దీని వెనుకుంటుంది. అదే టీడీపీనో చంద్రబాబు విషయంలోనో ఇలా జరుగుంటే కనుక ఆ పార్టీ రియాక్షన్ మరో తీరుగా ఉండేది. అఫ్ కోర్స్ చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థుల మీద మాట్లాడతారేమో కానీ ప్రాంతాలకు సంబంధించిన విషయాలు, ఎమోషన్స్ కి సంబంధించిన విషయాల్లో ఇలాంటి కామెంట్లు చేయడానికి సాహసించరు. సహజంగానే ధోరణే అలా ఉంటుంది అయింది, తెలిసిందే కదా. ఒకవేళ వివాదాస్పదం అయిపోయినా కానీ వెనక్కి తగ్గి రిపేర్ ఎలా చేసుకోవాలి, డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది చూసుకుంటారు చంద్రబాబు. అది ఆయన పంథా మనం చూస్తుంటాం ముందు నుంచి. మరి జనసేన ఇలా ఉండటము, టీడీపీ వైఖరికి భిన్నమైన పాత్ తీసుకునే పార్టీ కావడం ఈ రెండు పార్టీల ధోరణిని మనకి క్లియర్ కట్గా చూపిస్తూ ఉంది. అంటే ఒకటేమో డిఫెన్సివ్ మెకానిజం అనే పార్టీ అయితే, ఇంకొకటేమో జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్తాం అని చెప్పే ధోరణి. ఈ ధోరణి వెనక 2 కారణాలు. ఒకటి, నేను ఇంతకు ముందే చెప్పినట్టు కొత్తగా నష్టపోవడానికి ఏముంది, తెలంగాణలో ఎలాగో పార్టీ లేదు కదా అనేది ఫీలింగ్ కావచ్చు. రెండోది, ఒకవేళ సినిమాలు అడ్డుకుంటాము అని చెప్తున్నా కానీ మంత్రులు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ ధైర్యం వేరే అయి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఎలాగో టీడీపీ
అనుబంధ నాయకుడే కదా. అనుబంధ నాయకుడు అంటే వేరే రకంగా అనుకోవద్దు దయచేసి, అనుబంధం ఉన్న నాయకుడు కదా అన్న ఉద్దేశం. పవన్ కళ్యాణ్ జనరల్ గా జనం సమస్యల మీద రియాక్ట్ అయ్యేటప్పుడైనా, రాజకీయంగా ప్రకటనలు చేసేటప్పుడైనా 2 లాజిక్లు తరచుగా మిస్ అవుతున్నారు. ఒకటి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మాట్లాడే మాటకి అర్థం ఏముంటుంది, ఏమొస్తుంది అర్థం అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కోనసీమ లాంటి విషయాల్లో. అంతే కదా, అసలు సమస్యను వదిలేసి ఎవరి దిష్టో తగిలింది అనడం అనేది సహేతుకంగా అనిపించదు, డెప్త్ని క్వశ్చన్ చేసేందుకు కారణం అవుతుంది. ఇక రెండోది, రాజకీయంగా కూడా ఈ మధ్యన జనం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను ముఖ్యమంత్రిని కాదు, నిధులు కేటాయించే అధికారం అంతా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, నేను కేవలం డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారు. వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నిలను. ఆ ఎక్స్ప్రెషన్ మీద కొంత సోఫిస్టికేషన్ కోసం ట్రై చేయకపోతే గనక ఆయన రాజకీయానికి భారీ దెబ్బ తగిలేందుకు అవకాశం ఉంటుంది. ఎలాగో తెలుసా, ఆ మాట ఆయన్ని సమర్థించే వాళ్ళకి మింగుడు పడదు. మిమ్మల్ని ఏదో హీరో అనుకుని మేము భుజాల మీద మోస్తూ ఉంటే నేను కేవలం డిప్యూటీని, నా చేతిలో ఏం లేదు అని చెప్తున్నారేంటి అని వాడి మనసు విరిగిపోతుంది, సమర్థించేవాడి మనసు కదా. అంటే మన రాజకీయం ఇంపాక్ట్ ఇంతేనా అని చిన్నబుచ్చుకుంటారు. ఇది ఒకటోది. రెండోది, ఎప్పుడైతే నా చేతిలో ఏం లేదు, నిధులన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పడం మొదలుపెట్టారో భారీ ప్రకటనలు చేసే హక్కు ఎక్కడుంది అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా ఎదురొస్తుంది. మీ దగ్గర నిధులు లేవు, కేటాయించే హక్కు మీకు లేదని కదా మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ప్రత్యర్థులను ఎలా సవాల్ చేస్తారు అనే క్వశ్చన్స్ న్యూట్రల్ సెక్షన్స్ నుంచి వస్తాయి. అందుకనే రాజకీయ ప్రకటనలైనా, భావోద్వేగపరమైన విషయాలైనా, విధానపరమైన విషయాలైనా పవన్ కళ్యాణ్ తన ఎక్స్ప్రెషన్ మీద, భావ వ్యక్తీకరణ మీద, భాష మీద రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని కోనసీమ సాక్షిగా మరోసారి రుజువైంది. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బలు తగలొచ్చు, నోరు జారుడాలు ఉండొచ్చు, కానీ రియాక్షన్ ఎలా ఉంటుంది, కోర్స్ కరెక్షన్ ఎంతవరకు చేసుకుంటాము అనే దాన్ని బట్టి నాయకుడి పరిణతి, పార్టీ ఐడియాలజీ, డెప్త్ తెలుస్తాయి. దూకుడుగా వెళ్ళి ఢీ కొట్టడానికి ఇదేమి ఎవరో రచించిన స్క్రీన్ ప్లే కాదు, మన రాతను మనం రాసుకునే రాజకీయం. ప్లీజ్ డూ మైండ్ ఇట్. హంబుల్ రిక్వెస్ట్.